హాయ్. మనకు దాదాపు మన మహాభారతం గురించి కావచ్చు, రామాయణం గురించి కావచ్చు, మనకు తెలిసింది ఏంది అంటే సినిమాల్లో చూపించినవే మ్యాక్సిమం మనం అర్థం చేసుకుంటాం. అదే మహాభారతం, అదే రామాయణంలో జరిగింది అనుకుంటాం. ఇలాంటి పిట్ట కథలను బట్టి ఏమంటాం వాటిని, ఆ మహాభారతాన్ని, రామాయణాన్ని తప్పుగా అర్థం చేసుకున్నవి చాలా ఉంటాయి. దానిలో ఒక ఘట్టం ఏంటంటే దుర్యోధనుడి తొడలు విరగ్గొట్టి భీముడు చంపుతాడు. ఎందుకు అంటే అతనికి తన తల్లి ద్వారా ఒక శక్తి పొందుతాడు. అతని దేహం అంతా కూడా వజ్ర రూపంగా మారిపోతుంది. అందుచేత ఆయన తొడలు మాత్రం వీక్గా ఉంటాయి. దీనికి సంబంధించిన కథను మరొకసారి చెప్తాం. అయితే తొడలు వీక్గా ఉండటం వల్ల ఏమైపోతాయి అంటే, బలహీనంగా ఉండడం వల్ల ఏమవుతుంది అంటే, అతన్ని దుర్యోధనుని ఎన్నిసార్లు గదా యుద్ధంలో పోరాడినా కూడా అతను చనిపోడు. దానివల్ల శ్రీకృష్ణుడు సూచన మేరకు అతను తొడల మీద కొట్టడం, ఆ తొడలు విరిగిపోయి అతను చనిపోవడం జరుగుతుంది. అయితే మరి దీనికి శ్రీకృష్ణుడు చెప్పడం వల్లనే అతని తొడలు విరిగిపోయినాయా, మరొక కారణం ఏదైనా ఉన్నప్పుడు మహాభారతంలో చెప్పబడిన ఒక కథ ఉంది. అదేందో ఇప్పుడు తెలుసుకుందాం. దుర్యోధనుడు అరణ్యంలో ఉన్న పాండవులను చంపాలని అనుకుంటాడు. అప్పుడు అతను అక్కడికి వెళ్ళి వాళ్ళని అవమానించి ఏదో విధంగా వాళ్ళని అంతమొందించాలని ఒక ప్లాన్ చేసుకుంటాడు. అలాంటి సమయంలో ఒక మహాముని, అతని పేరు మైత్రేయ మహాముని, అతను ఈ ధృతరాష్ట్రుని సభకి వస్తాడు. వచ్చినప్పుడు అతను ఏం చేస్తాడంటే ధృతరాష్ట్రునితో, నీ కొడుకులను పాండవులతో శత్రుత్వం చేసుకోవద్దను అని చెబుతాడు. అలాగే దుర్యోధనుడితో కూడా, నీవు పాండవులతో శత్రుత్వం పెట్టుకోవద్దు, వాళ్ళు చాలా మంచివాళ్ళు, బలవంతులు కూడా, అలాంటి వారితో కలిసిమెలిసి ఉంటేనే నీకు లాభంగా ఉంటుంది, అంతేగాని శత్రుత్వం వద్దు అని దుర్యోధనుడికి చెప్తాడు. అప్పుడు దుర్యోధనుడు ఏం చేస్తాడంటే తన తలని ఒక పక్కకు తిప్పి ఒక నవ్వు నవ్వుతూ కాలితో నేల మీద రాస్తూ తన తొడను చేతితో చచ్చుకుంటాడు. ఆ స్థితిని చూసినటువంటి ఆ మహాముని మైత్రేయుడు కోపం తెచ్చుకుంటాడు. ఆ కోపంతో ఏం చేస్తాడంటే దుర్యోధనుని శపిస్తాడు. ఏమని శపిస్తాడు? నా మాటను తిరస్కరించి ఇలాంటి నీ అహంకారానికి వెంటనే ఫలితం అనుభవిస్తావు అని చెప్తాడు. అలాగే నీ వల్ల పెద్ద యుద్ధం జరుగుతుంది, అందులో బలవంతుడైనటువంటి భీముడు నీ తొడను విరగ్గొడతాడు అని శపిస్తాడు. అలా యుద్ధానికి ముందే ఒకసారి భీముడు ప్రతిజ్ఞ చేస్తాడు కూడా. ద్రౌపది వస్త్రాపహరణ సమయంలో ద్రౌపదీదేవిని తన తొడ మీద కూచో అన్నట్టుగా అతను సైగల ద్వారా తన తొడలను చూపిస్తాడు. దానివల్ల ఏమవుతుందంటే కోపం తెచ్చుకున్న భీముడు కూడా నీ తొడలను విరగ్గొట్టి యుద్ధరంగంలో చంపుతానని వార్నింగ్ ఇస్తాడు. సో అలాగే మరలా మైత్రేయ మహాముని శాపం కూడా దుర్యోధనుడు పొందుతాడు. సో దుర్యోధనుడి తొడలు విరగ్గొట్టడానికి ఓన్లీ శ్రీకృష్ణుడే చెప్పినందువల్ల విరగ్గొట్టడం కాదు, ఇతనికి ఒకటి మైత్రేయ మహాముని వల్ల శాపం పొందుతాడు. అలాగే వచ్చేసినప్పుడు భీముడు కూడా అతను చేసినటువంటి ఒక వెకిలి చేష్టకు గాను నీ తొడలను విరగ్గొడతా అని చెప్తాడు. సో ఆ తొడలు విరగ్గొట్టడానికి మరొక సూచనాప్రాయమైనటువంటి సలహాను పొందింది శ్రీకృష్ణుని ద్వారా. సో ఓవరాల్గా చూసినప్పుడు ఒక వ్యక్తి తాను చేసిన దానికి గాను ఫలితాన్ని ఆ విధంగానే అనుభవిస్తాడు. అంతేగాని ఏదో ఒక చిన్న కారణం చేత మోసం చేసో లేకపోతే మరే కారణం చేతనో ఒక వ్యక్తిని శిక్షించడం కుదరని పని. సో దుర్యోధనుడు తాను చేసిన చెడు కర్మలకు ఫలితాన్ని ఈ విధంగా అనుభవిస్తాడు. ఇది మహాభారతంలో తెలుపబడ్డ కథ. సో అందరూ కూడా మహాభారతాన్ని, రామాయణాన్ని ఎందుకు చదవాలి ఉంటారు అంటే, దానిలో ఉన్న మంచి ఎంత నేర్చుకోవాలో చెడును కూడా నేర్చుకోవద్దు. ఎందుకంటే దానిలో చెడు ఉంటుంది, మంచి ఉంటుంది. సో చెడు ద్వారా వచ్చే ఫలితాన్ని ఏ విధంగా ఉంటుందో తెలుసుకొని మంచిని మాత్రమే చేయండి అని చెప్పేసి శాస్త్రాలు, గ్రంథాలు, ఇలాంటి మహాభారత రామాయణాలు కూడా తెలుపుతూ ఉన్నాయి. ఇది అందరూ అర్థం చేసుకోవాలని మనవి. థ్యాంక్ యూ వెరీ మచ్.